మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సభాయే నమః. శివ అనేటువంటి మాట నోటితో అనడానికి కానీ, చెవులతో వినడానికి కానీ, మనస్సు యందు తలవడానికి కానీ, లేదు ఆ ధ్యాన మనన కీర్తనాలు చేస్తున్నటువంటి వారిని దర్శించడం అనేటువంటిది కానీ జరగదు అనేటువంటిది శివపురాణోక్తి. శివపురాణం చెబుతూ ఉంటుంది. నా భక్తుల్ని కలవాలన్నా నా అనుగ్రహం కావాలి అంటుంది. అటువంటి స్థాయిలో ఒక నామాన్ని స్మరించడం ద్వారానే మనకున్నటువంటి ప్రాకృత కర్మములన్నింటినీ కూడా దహించి వేసేటువంటి ఆ భక్త అనుగ్రహాన్ని, భక్తులపైన అనుగ్రహాన్ని అంత విశేషంగా వర్షంగా కురిపించేటువంటి, ఈ జగత్తులన్నింటినీ కూడా నడిపించేటువంటి ఆ శివ స్వరూపానికి నమస్కరించుకుంటూ, ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములలో శివుడు అనుగ్రహించిన మేరకు, శివుడు అనే కన్నా కూడా పరమేశ్వరుడు అనేటువంటి భావాన్ని తీసుకొస్తే, ఆ పరమేశ్వరుడే పరబ్రహ్మముగా ఉన్నటువంటి వాడు. ఆ పరబ్రహ్మముగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మము ఏం చేస్తూ ఉంటాడు? జాగ్రత్తగా ఆలోచిస్తే పరబ్రహ్మం అనేటువంటి నామం ఎప్పుడొస్తుంది అంటే, తాను అందరికన్నా గొప్పదైనటువంటి వాడుగా, అందరికన్నా కూడా విలక్షణమైనటువంటి వాడుగా, అందరినీ తన నుంచి ఆవిష్కృతం చేసినటువంటి వాడుగా ఉన్నంతసేపు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే ఆత్మ అని తెలుపబడుతూ ఉంటుంది. ఆత్మ అంటే సర్వవ్యాపకత్వాన్ని తెలిపేటువంటి విషయం. ఆ వ్యాపకత్వం ఎలాంటిది అంటే, ఏదో మొత్తం జగత్తంతా వ్యాపించి ఉన్నాడండి అంటే, ఆ జగత్తులో ఎవరెవరున్నారు? పశుపక్షాది క్రిమికీటకాలతో పాటుగా బండ, కొండ, రాయి, నది, సముద్రము లాంటి విషయాలతో పాటు మొత్తం జగత్తంతా కూడా స్థావర జంగమాలతో నిండిపోయి ఉంది. ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తులో అన్నింటి యందు తానే ఆత్మస్వరూపుడే వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఈగ ఎంత ప్రమాణంలో ఉందో అంత ప్రమాణంలోనూ తన ఆత్మస్వరూపుడుగా తానే ఉంటాడు. ఈగ యొక్క ఆత్మస్వరూపుడు శివుడే. అలానే జీవుల దగ్గరికి వచ్చినప్పటికల్లా మనందరి ఆత్మస్వరూపము తానే ఉన్నాడు. అలాగే ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళాం, ఆ ఏనుగు యొక్క ఆత్మస్వరూపుడు కూడా తానే అయి ఉన్నాడు. కనుక ఎటువంటిది ఈ తత్వము అంటే, ఇలా, ఇంత, ఇది అని చెప్పడానికి అవకాశం లేదని వేదమే చెబుతోంది. వేదాన్ని తీసుకొచ్చి చెప్తే ఏముంటుంది? శివుడిని గురించి నేను బాగా చెప్తాను అంటుంది. అమ్మ చెప్పు అని వేదమాతను ఎదుర్కొండా పెట్టుకుని కూర్చున్నామనుకోండి, కూర్చుంటే ఆవిడ ఏం చెప్తుంది? ఇది అని చెప్పడానికి, ఇంత అని చెప్పడానికి, అది ఏమిటో అర్థమయ్యేలా చెప్పడానికి నా దగ్గర కూడా మాటలు లేవు, కానీ ఇదంతటినీ మించినటువంటి వాడు పరబ్రహ్మము అని చెప్తుంది. కనుక అటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఆత్మదర్శనం చేసేటువంటి స్థాయి అందరికీ ఉండడానికి అవకాశం ఉందా? అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ఈ దోమలో శివుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మైకులో అంతర్గతంగా ఎన్ని రకాలైన పరికరాలు దీన్ని ఎంతో నిపుణీకృతం చేసి ఒక మేధని ఉపయోగించి టెక్నాలజీని చేశారో, ఈ వైర్ ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఎక్కడెక్కడ అది దేంతో కనెక్ట్ అయిందో, దాంతో ఎక్కడెక్కడ స్పీకర్లు పెట్టున్నాయో, దాంతో ఇంత కొద్దిగా ఉన్నటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి ఈ వైఖరి స్వరూపం ఈ హాల్ అంతా కూడా వినపడేటంత స్థాయికి విస్తరిస్తుంది. ఆ వ్యాపకత్వం అనేటువంటిది దేని ద్వారా వెళ్తుంది అంటే, ఇలా అని చెప్పడానికి మన దగ్గర లేదు. మేధస్వరూపమే శివస్వరూపం. కనుక ఈగలోనూ ఆయనే ఉన్నాడు, ఏనుగులోనూ ఆయనే ఉన్నాడు, మనలోనూ ఆయనే ఉన్నాడు. ఆ ఎంత ఉన్నాడనేటువంటి స్థితి గ్రహించడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ అంత శక్తి అందరిలోనూ ఉండకపోవచ్చు. నేను కనపడితేనే నమ్ముతాను, వినపడితేనే నమ్ముతాను. కనపడితే నమ్ముతాను అనేవాడికి సాకార స్వరూపంగా వచ్చాడు. కనపడితేనే నమ్ముతానండి నేను, కనపడకపోతే దేని నమ్మను అన్నాడు. సాకార స్వరూపంగా వచ్చాడు. అయ్యా, కనపడడం ఒక్కటే కాదు, వినపడితే ఇంకా ఆనందం కలుగుతుందంటే ప్రణవస్వరూపంగా వచ్చాడు. ఆ ప్రణవస్వరూపమే పరమేశ్వర స్వరూపం. మనము మొట్టమొదట ఈ బ్రహ్మ విష్ణువాదులు ఇద్దరూ కూడా తమలో తమ పోరాడుకుని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా యుద్ధం దాకా వెళ్ళిపోయారయ్యా అస్త్రశస్త్రాలతో అని చెప్పుకున్నాం. ఆ యుద్ధం దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారు? మొత్తం లింగాకార స్తంభముగా, అగ్నిస్తంభం అనేటువంటి స్వరూపంగా ఆ పరబ్రహ్మం యొక్క మొట్టమొదటి ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. ఆవిర్భావం జరిగిన తర్వాత ఏమైంది? సాకార స్వరూపంగా ఆవిర్భావం జరిగినటువంటి ఆ అగ్నిస్తంభ లింగ స్వరూపం ఏదైతే ఉందో, ఆ లింగము పక్కన అంతవరకు కైలాసంలో పార్వతీ సమేతుడైనటువంటి శివుడి యొక్క స్వరూపాన్ని బ్రహ్మ విష్ణువాదులు ఇద్దరు దర్శించారు. ఇదంతా నేనే అని చెప్పాడు, మొత్తం అంతా ఉన్నది నేనే అని చెప్పాడు. ఆ చెప్పిన వాడు ఇంకోటి ఏం చెప్పాడు? నా నుంచి వచ్చినటువంటి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలలో సృష్టిని స్థితిని చేయడానికి మీ ఇద్దరిని ఏర్పాటు చేశాను. మీరు కూడా ఎలాంటి వాళ్ళు? నా నుంచి విడిపడినటువంటి వారే.
ఆ విడిపడినటువంటి వారు సృష్టి స్థితులను చేస్తుంటే శివుడు రుద్రుడు అనేటువంటి ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 ఏం చేస్తున్నాయి? లయ తిరోధానము చేస్తున్నాయి. ఈ లయ తిరోధానము చేస్తూ అనుగ్రహం అనేటువంటి దాన్ని ఇవ్వడానికి మాత్రం నేను ఒక్కడే దానికి కావాల్సినటువంటి స్థాయిని కలిగినటువంటి వాడిని. నేను అంటే ఇక్కడ ఎవరు? నేనే ప్రణవము, నేనే జగత్తు, నేనే ఆత్మ. ఈ ఆత్మగా ఉన్నటువంటి వాడిని ప్రణవంగా జగత్తులో ఓంకారం అనేటువంటి తత్వాన్ని తీసుకొచ్చి ఆ ఓంకారము నుంచి వచ్చినటువంటిది ఏమిటి? గాయత్రి మహామంత్రం అని చెప్తోంది. ఆ గాయత్రి మహామంత్రము నుంచి వచ్చినటువంటిది ఏమిటి? మొత్తం శివ పంచాక్షరి స్వరూపం. ఆ శివ పంచాక్షరి స్వరూపం తర్వాత వచ్చినటువంటిది ఏమిటి? వేదము. అంటే శివ పంచాక్షరి తర్వాత వేదమా ముందు వేదమా? ఇది అందరికీ పెద్ద సందిగ్ధావస్థగా ఉంటుంది. కనుక ఋషులైనటువంటి వారు మళ్ళీ తపస్సు చేసి ఏం గ్రహించారు? జాగ్రత్తగా గ్రహించినటువంటి విషయం, ముందు ప్రణవం వచ్చింది, ఆ ప్రణవం నుంచి వేదం వచ్చింది, వేదంలోంచి గాయత్రి అనేటువంటి విరాట్ స్వరూపాన్ని ఆవిష్కృతం చేయగలిగేటువంటి మంత్రరాజ్యం బయటకు వచ్చింది. గాయత్రి మంత్రంలోంచి దాన్ని ఇంకా సాధన చేయగా భగవానుడి అనుగ్రహం, పరబ్రహ్మము యొక్క అనుగ్రహం సర్వత్రా వ్యాపకమై ప్రణవానికి విశేష స్వరూపమైనటువంటి ప్రణవ స్వరూపంగా భావింపబడేటువంటి శివుని యొక్క నామం బయటకు వచ్చింది. అదే మనం పంచాక్షరి అని చెప్తూ ఉంటాం. ఆ పంచాక్షరి నామాన్ని ఋషులందరూ కూడా గ్రహించగలిగే స్థాయికి వచ్చి దాన్ని జగత్తుకంతటికి అందించారు. ఇలా శివుడి నుంచి ఏమేమి వచ్చాయి? సదాశివ బ్రహ్మం నుంచి ఏమొచ్చాయి? పరబ్రహ్మం నుంచి ఏమొచ్చిందంటే జగత్తు ఒక్కొక్కటిగా విడిపడుతూ ఉంది. అన్నీ ఒకటిగా అయితే అదే ప్రణవము, ఓంకారనాదము అని చెప్తోంది మొత్తం వేదమంతా కూడా. తను శివుడుగా ఉండి పరబ్రహ్మముగా ఉండి ఈ పరమేశ్వరుడుగా కనపడుతున్నటువంటి వాడు, సాకార స్వరూపంగా ఉన్నటువంటి వాడు, సగుణ స్వరూపంగా ఉన్నటువంటి వాడు విష్ణువుకి బ్రహ్మకి కూడా అదే చెప్తున్నాడు. అయ్యా మీరు నన్ను చూశారు, ఇది మీ అదృష్టం. అదృష్టం అంటే అర్థం ఏమిటి ఇక్కడ? అదృష్టము అంటే నేనేదో మిమ్మల్ని అనుగ్రహించానని కాదు. మీరు దేన్ని పట్టుకోవడం వల్ల, దేన్ని పట్టుకుంటే, దేన్ని ధ్యానిస్తే ఆ వెనక ఉన్నటువంటి వాడు, తెర మరుగుగా ఉన్నటువంటి వాడి యొక్క అసలు తత్వం తెలుసుకోవాలో దాన్ని పట్టుకున్నారు. ఏమిటది? ఎప్పుడు పట్టుకున్నారండి? ఇప్పటిదాకా మనం కథ చెప్పుకుంటున్నాం. అంటే ఆ అగ్నిస్తంభం యొక్క ఆవిర్భావం అంతా అయిన తర్వాత దాన్ని తెలుసుకోవడం కోసం ఇద్దరు తలోవైపుకి వెళ్ళిన తర్వాత ఇద్దరికీ కనపడకుండా చివరికి బ్రహ్మని కావాల్సినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయం ఎప్పుడైతే బ్రహ్మ నోట్లోంచి అబద్ధ స్వరూపంగా వచ్చిందో దాన్ని తూలనాడుతూ ఆయన ఒక 5వ ముఖాన్ని పెకిలించేసినటువంటి కాలభైరవ స్వరూపం మళ్ళీ ఆయన శివుల్లో పరబ్రహ్మంలో అంతరార్థం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఇద్దరికి కూడా మంచి మాటలు చెప్పాడు. అయ్యా విష్ణుమూర్తి నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్పాడు. బ్రహ్మగారిని చూసి ఏం చెప్పాడు? మీరు తప్పు చేశారు, మీకు కాస్త పూజ తక్కువ, ఆలయం తక్కువ, కానీ ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తూనే ఉంటుంది జగత్తంతా అని అనుగ్రహించారు.